మాధవి క్రియేషన్స్ నుంచి అందరికీ వెల్కమ్. ఈ వీడియోలో మనం 5 కోకోనట్స్తో నుంచి కోకోనట్ ఆయిల్, కోకోనట్ పౌడర్ అండ్ కోకోనట్ బిస్కెట్ ఎలా తయారు చేసామో చూద్దాం. మొదటిగా కోకోనట్ బ్రేక్ చేసుకొని ఇలా కోకోనట్ పీసెస్ని స్మాల్ పీసెస్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పల్ప్ వస్తుంది. ఈ పల్ప్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేస్తే ఇంకా మెత్తటి పల్ప్ వస్తుంది. ఇలా ఉంటుందన్నమాట ఈ పల్ప్ అంతా. సో దీన్ని మనం ఏం చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు, లేదా బట్ట వేసుకొని మనము దాన్ని స్క్వీజ్ చేసుకొనైనా చేయొచ్చు అన్నమాట. ఇలా 2 పద్ధతుల ద్వారా కూడా మనం కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బట్ట పైన పల్ప్ వేసుకొని బట్టని బాగా స్క్వీజ్ చేస్తే దాంట్లో నుంచి మిల్క్ అంతా వచ్చేస్తుంది. సో ఇలా మిగిలిపోయిన దాన్ని కూడా మీరు మరి 1 more time గ్రైండ్ చేసుకుంటే ఇంకొంచెం వస్తుంది అనమాట. నాకైతే ఒక బౌల్ నిండా వచ్చింది ఈ కొబ్బరి పాలు. మరి దీన్ని ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ జార్ని నిదానంగా ఓవర్ నైట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. సో దట్ పైనంతా క్రీమ్ వస్తుంది, తర్వాత కిందంతా వాటర్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనం జార్ నిండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ జార్ని తీస్తే మనకి క్రీమ్ అంతా పైన, వాటర్ అంతా కింద వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది పింక్ జార్ కాబట్టి మనకి కనిపించడం లేదు. అండ్ ఈ క్రీమ్ అయితే పైన వచ్చి చాలా సాఫ్ట్గా ఉంది. ఈ క్రీమ్ అంతా మనం ఒక కళాయిలోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ని ఆన్ చేసుకుందాం, కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేద్దాం. ఈ ప్రాసెస్ అంతా నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బబుల్స్ రావడం మొదలుపెట్టాయి. అంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ కంటెంట్ అంటే కింద ఉంది. అండ్ పైన క్రీమ్ అంతా ఆయిల్తో ఉండి క్రీమ్ అంతా పైనకి వస్తూ ఉంది. చూడ్డానికి మాత్రం చాలా చాలా బాగుంది. ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ దిస్. ఇలా 2 నిమిషాలకు ఒక తూరి స్టర్ చేస్తూనే ఉన్నాను. ఒక 20 to half an hour లోపు వచ్చేసి ఇలా ఆయిల్ రావడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్ నుంచి దాదాపుగా ఆయిల్ రావాలంటే ఒక 40 minutes అయినా తీసుకొని ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో 1 చుక్క 2 చుక్కల ఆయిల్ కనపడుతూ ఉంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఆయిల్ అంతా బయటికి అనే ఆత్రుత కూడా ఒకటి. ఒక 15 minutes తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది ఇది. అప్పటికి కొంచెం తిప్పుతూ ఉన్నా కూడా కొంచెం అడుగంటింది. ఆయిల్ అయితే ఈ స్టేజ్లో బాగా రావడం మొదలుపెట్టేసింది. ఇంకొక 15 minutesలో ఈ తెల్లగా ఉండే క్రీమ్ అంతా బ్రౌన్గా మారుతుందన్నమాట. దీనికి ఒక 15 minutes to 20 minutes తీసుకోవచ్చు. అండ్ ఒక్కతూరి బ్రౌన్గా మారుతూనే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇలా. అండ్ ఆయిల్ కూడా చాలా క్లియర్గా ఉంది.
అండ్ మీకు స్మెల్ రావటం లేదు కానీ వీడియోలో ఇక్కడైతే స్మెల్ మాత్రం చాలా గుడ్గా ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్. చాలా చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ పీపుల్. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేయొచ్చు అండ్ బాగా కూల్ కావడానికి ఒక 1 to 2 hours టైం ఇద్దాం. ఒక 2 hours తర్వాత చూస్తే ఆయిల్ చల్లబడింది అండ్ పైకి కూడా బాగా తేలుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేద్దాం. ఏదైనా ఫిల్టర్ తీసుకొని ఒక కప్ పైన పెట్టేసుకొని అండ్ ఆయిల్ని తీసుకొని వేద్దాం. అండ్ మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, క్రీమీ పౌడర్, దాన్ని కూడా ఫిల్టర్లోకి వేసుకొని కొంచెం ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కూడా మనకి బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఆయిల్ ఇలా వచ్చిందనమాట. దిస్ ఇస్ సో క్లియర్. అస్సలు ఎంత లైట్గా ఉందో. మనం బయట కొనుక్కునే కొబ్బరి నూనె కొంచెం డెన్స్గా అనిపిస్తుంది అనమాట ముట్టుకుంటే. ఇది మాత్రం స్మెల్ కానివ్వండి, టచ్ కానివ్వండి, చాలా బాగుంది. దీన్ని మనం కూరలేకైనా వేసుకోవచ్చు, లేదా మనకి హెయిర్కి వాడుకోవచ్చు, తర్వాత ఫేస్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఆయిల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసాం. మళ్ళీ మిగిలిపోయిన పిప్పి సంగతి ఏంటి? ఇది ఎంత బాగుందంటే ఈ పౌడరు అస్సలు ఆయిల్లెస్గా ఉంది, ముట్టుకుంటే లైట్గా ఉంది అండ్ కూరలు ఎక్కువ వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎలా చేశానంటే కొబ్బరి పాలు తీసిన తర్వాత ఆ పిప్పిని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అవెన్ ట్రేలోకి మార్చేసాను అనమాట. అవెన్లో 20 minutes 150 degrees దగ్గర పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత నాకు చూపించిన విధంగా చిన్న బౌల్లో అలా లైట్ వెయిట్ ఉన్న కొబ్బరి పొడి వచ్చేసింది అనమాట. ఈ కొబ్బరి పొడిని ఏం చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, మరి కూరలోకి వేస్తే ఎలా ఉంటుందో అనుకున్నా ఈరోజే మునక్కాయల కూర చేశాను. దాంట్లోకి పప్పుల పొడితో పాటుగా నేను ఈ కొబ్బరి పొడిని కూడా వేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ మనకి హెల్త్కి కూడా మంచిది. మరి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మిగిలిపోయిన క్రీమ్ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ చాలా బ్రౌన్ కలర్లో ఉంది అండ్ ఇంతకుముందు వైట్ పౌడర్ లాగా లైట్గా లేదు అండ్ ఇట్ ఈస్ డెన్స్ విత్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం డెన్స్గా ఉంది. మనం ఏదైనా కంటైనర్లో పెట్టిన ఏదైనా స్మెల్ కూడా రావచ్చు అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. అండ్ దీంతో బిస్కెట్స్ చేద్దామా అని డిసైడ్ అయిపోయా. చూద్దామా? కోకోనట్ కుకీస్ ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో చూసా అండ్ దీంట్లో ఆయిల్ ఉంది కదా, బటర్ తక్కువ చేద్దాంలే అనుకున్నాను. సో నేను మైదా తీసుకున్నా 1 కప్పు, తర్వాత షుగర్ తీసుకున్నా, తర్వాత ఈ పౌడర్ 1 కప్పు, కొంచెం బటరు, కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నా, తర్వాత దీంతో బిస్కెట్స్ చేశాను అనమాట. దీని వీడియో కూడా మళ్ళీ షేర్ చేస్తాను. ఇవే నేను చేసిన కుకీస్ అన్నమాట. ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కోకోనట్ కుకీస్. మరి కోకోనట్ నుంచి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, తర్వాత కోకోనట్ ఆయిల్, తర్వాత కుకీస్కి కావాల్సిన పౌడర్ కూడా మనకి దొరికింది. కోకోనట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నా ఓవరాల్ హెల్త్కి కోకోనట్ చాలా ఉపయోగపడుతుంది. మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఇవ్వడానికి కానివ్వండి, మన హెయిర్ గ్రోత్కి కానివ్వండి, లేదా స్కిన్ హెల్త్కి కానివ్వండి, కోకోనట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.